హలో వెల్కమ్ టు నసర్ రెసిపీస్. ఈరోజు మనం మంచి రెసిపీ హెల్తీ రెసిపీ చేసుకోబోతున్నాం. రెస్టారెంట్ స్టైల్లో మనం ఈజీగా ఇంట్లోనే చేసుకోబోయేది మంచి మటన్ కీమా విత్ వెజిటేబుల్ కిచడి. దీనికోసం మనకు కావాల్సింది మటన్ కీమా. మటన్ కీమా అయితే మనం వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, ఆప్షనల్. దీనికోసం మనకు కావాల్సింది ఒక ఉల్లగడ్డ, ఒక టమాటా, కొద్దిగా కొత్తిమీర, ఒక అల్లం, 4-5 పచ్చిమిర్చి, 2-3 మష్రూమ్. మనం ఒక గంట ముందే నానబెట్టుకున్న బియ్యం, కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు. ఇంద్రయుడు కవర్ ఎత్తి చూపిస్తున్నాడు అనుకుంటా. ఈ కవర్ అయితే మనకు సూపర్ మార్కెట్ లో దొరికిపోతుంది. మీకు కూడా తెలిసి రెడీమేడ్ గా క్యారెట్, బీట్రూట్, బీన్స్, దాని తర్వాత ఇంకా మిక్సింగ్ ఉంటుంది. పచ్చి బఠానా, దాని తర్వాత మనకు ఎర్రగడ్డ, దాని తర్వాత నల్ల మిరియాలు, ధనియాలు, మిరప్పొడి, గరం మసాలా, కొద్దిగా జీలకర్ర. ఇవన్నీ మనము వంటలోకి వేసుకుంటాం. దాని తర్వాత మనం కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలి. ఇంకా ఆలస్యం చేయకుండా మెడ మీద కాలెత్తి అస్థిన్లు మర్చేసి మన కూరగాయలు అయితే చటాపటా కటాపటా అని కోసేసుకుంటా దబ 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 అని. సటపట అని మనం కోసుకునేది కూరగాయలు ఇవే: ఎర్రగడ్డ, టమాటా, కొత్తిమీర, పచ్చిమిర్చి, క్యారెట్, బీన్స్, పచ్చి బఠానా, మష్రూమ్, ఉల్లగడ్డ. ఆలస్యం చేయకుండా పొయ్యి మీద పెనం పెట్టేసి పెనంలో నూనె వేసేసి దాని తర్వాత మనం ఎర్రగడ్డ, తెల్లగా ఉండే ఎర్రగడ్డను ఎర్రగా మేకప్ ఎక్కేంత వరకు బుగ్గలంతా ఎర్రగా చేసేయాలి. దాని తర్వాత మనం దంచుకున్న అల్లం వెల్లుల్లి మసాలా వేసి గిరాబీరా మ్యూజిక్ వాయిస్ తో ఎర్రగా చేసేయాలా. మసాలా పచ్చివాసన వదిలేస్తానే మనము ఎర్రగా పచ్చిమిర్చి, దాని తర్వాత క్యారెట్, మనం కోసుకున్న కూరగాయలన్నీ దబాదబా అని వేసేయాలా. లాస్ట్ లో టమాటా కూడా వేసి దాన్ని ఇంకా మూత మూసి పెట్టేయాలా. కూరగాయలు బాగా మగ్గి పచ్చి వాసన వదిలేసి నూనె వదిలేంత వరకు. చాలా తర్వాత మన కూరగాయలు అయితే మగ్గిపోయి ఉంటాయి. దాన్ని మూసిన మూత తీసేసి దాని తర్వాత మన కీమా కొద్దిగా మనకు ఎంత కావాలో అంత వేసుకొని బాగా కాసేపు అలా ఇలా తిప్పితే ఆ పచ్చి వాసన అంతా వెళ్ళిపోతుంది. ఆ పచ్చి వాసన వెళ్ళిపోయిన తర్వాత మనం తీసుకున్న మసాలాలు, మిరప్పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు అంతా కలిపి వేసేసి. ఎప్పుడు ఒకే మాట చెప్తాను, మసాలా ఎంత బాగా ఉడికితే మా కూర అంత బాగా టేస్ట్ ఉంటుంది. బిర్యానీ అయినా ఏదైనా కానీ మసాలానే మెయిన్, ఎప్పుడు మర్చిపోవద్దు. దాని తర్వాత మనం కొద్దిగా సాల్ట్ వేసి గిరాబెరా అని తిప్పేసి కొద్దిగా వాటర్లో పెట్టి దాని తర్వాత మూత వేసేసి మూతకు ఏమైనా దాని తర్వాత చింతపండు రసం వేసేయండి 10 నిమిషాల తర్వాత. దాని తర్వాత ఉల్లగడ్డ వేసుకోండి. ఉల్లగడ్డ మసాలాలో వేసేసిన తర్వాత 10 నిమిషాలు ఊరికనే 2 నిమిషాలు అటా తిప్పండి. తిప్పిన తర్వాత మూత మూసి ఆ మూతకు హోల్ ఉంటే కానీ మూసి పెట్టండి. ఎందుకంటే మసాలా ఫ్లేవర్స్ బయటికి పోకూడదు. బయటికి పోతే రుచికరంగానే ఉండదు. ఆ సువాసన మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. అందుకని మూత మూసి ఆ మూత హోల్ కూడా మూసేయండి. దాని తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం అయితే దాంట్లో మసాలాలలో వేసేయండి. ఇది మాత్రం ఎప్పుడు వండేటప్పుడు నీళ్ళు ఎక్కువ వేసి వండబెట్టండి. ఎందుకంటే సగం సంగటి మాదిరిగా ఉడికి ఉండాలా, సగం అన్నం ఉండాలా, సగం ఉడికిపోయి ఉండాలా. ఎందుకంటే ఇది చాలా హెల్తీ ఎనర్జీ ఫుడ్. ఇది తింటానే ఫుల్ ఎనర్జీగా అయిపోతారు. మంచి జ్వరంగా ఉన్నప్పుడు, వీక్నెస్ గా ఉన్నప్పుడు, పిల్లలు తిననప్పుడు, మారం పెట్టినప్పుడు ఒక్క స్పూన్ తీసి నోట్లో పెడతాను గొంతులోకి సపక్కని కడుపులోకి వెళ్ళిపోతుంది. ఐస్ క్రీమ్ మాదిరిగా కరిగిపోతుంది. అంత మంచి హెల్తీ ఫుడ్ ఇది. వెజిటేబుల్, మటన్, నాన్ వెజ్ ఎలా కావాలంటే చేసుకోవచ్చు. ఇలాంటి మంచి రెసిపీ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, టచ్లో ఉండండి. ఇప్పుడు మధ్య మధ్యలో ఒక 2-3 సార్లు తెరిచి చూసండి ఎంతవరకు బియ్యం ఉడికినాయా అని. ఎందుకంటే ఒక ఖచ్చితంగా అవసరం. సగం ఉడికి ఉండాలి, సగం నలిగిపోయి ఉండాలి, సగం బియ్యం అన్నంగా ఉండాలి. అప్పుడే సూపర్ టేస్టీ, తినేదానికి భలేగా ఉంటుంది కిచడి. ఫైనల్లీ మన కిచడి మొత్తం అయితే రెడీ అయిపోయింది. డెకరేషన్ చేసి కొత్తిమీర వేసి పువ్వులు వేసి డెకరేషన్ చేసి ఇంట్లో వాళ్ళ ముందర సర్వ్ చేసేద్దే. దాంట్లోకైతే మంచి నెయ్యి వేసుకొని దింపిన తర్వాత బాగా కలుపుకొని నిమ్మకాయ, ఆవకాయ వేసుకొని తింటా ఉంటే అహనాబో బహనాబో అంటారు. సూపర్ రెసిపీ. మీరు ట్రై చేస్తే మాత్రం నాకు వీడియోలో కామెంట్ పెట్టండి. ఇలా నిమ్మకాయ, ఆవకాయ స్పూన్తో తీసుకొని ఒక స్పూన్లో కిచిడి తీసుకొని అట్లా నోట్లో పెట్టుకుంటేనే సర్రని లోపలికి సమ్మని జారిపోతుంది.